ఐదేళ్ల మోసానికి తమ ఓట్లతో చెక్ పెట్టాలని ప్రజలకు ప్రతిపక్ష నేత జగన్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బాబు పాలనలో రాష్ట్రంలో మోసం, అన్యాయం, అవినీతి ఎక్కువైందని, ప్రతిపక్ష నేతకే రక్షణ కరువైందని చెప్పారు. ఇక ప్రజలకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల నాటికి మరిన్ని కుట్రలకు తెరతీసే అవకాశం ఉందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళ పత్రికల్లోనే, వాళ్ళ ఎల్లో మీడియాలోనే, వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను. ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. 5 సంవత్సరాలుగా ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు, అన్యాయాలు చేశాడు, దుర్మార్గాలు చేశాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నిన్ననే మీరంతా చూశారు, ఈ రాష్ట్రంలో ప్రజల పాలన ఉందా లేక చంద్రబాబు పెట్టుకున్న పోలీసుల పాలన ఉందా? మీరంతా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకు కావలసిన అధికారులతో తనకు కావలసిన విధంగా ఆర్డర్లు ఇప్పించుకుంటా ఉన్న అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర వ్యవస్థ ఉంది. బాబుకు విధేయులుగా ఉన్నారని ఇంటెలిజెన్స్ అధికారులను విధుల నుంచి తప్పిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఖాతరు చేయకుండా ఆ భద్రమ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో ఆ ఆర్డర్లను పక్కన పెట్టించాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా కూడా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ ఆదేశాలు